రాజు ఎన్నికల అధికారి అయిన ఏపీకి తాజా ఓటరునని నిమ్మగడ్డ రమేష్ అన్నారు. తన ఓటు హక్కును ఏపీ హైకోర్టులో న్యాయ పోరాటం చేసి సాధించుకున్నానని అన్నారు. విజయవాడలో జరిగిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో నిమ్మగడ్డ రమేష్, సిఎస్ విజయానంద్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణలో సమర్థవంతంగా చేసిన అధికారులకు మెమోంటోలను అందజేశారు. ప్రజా ప్రయోజనాలు కాపాడడం కోసం సిటిజన్స్ ఫర్ ఓటర్స్ డెమోక్రసీ సంస్థను స్థాపించి వాలంటీర్లు అనే విష సంస్కృతిపై కోర్టుకు వెళ్లి విజయం సాధించామని నిమ్మగడ్డ రమేష్ అన్నారు. ఓటర్ల చైతన్యం ముందు ఏ నిరంకుశ శక్తి నిలవలేదన్నది చరిత్ర చెప్పిన పాఠమన్నారు. వాక్యంలో నన్ను మాజీ ఎన్నికల అధికారి అని వ్యవహరించడం సబబై నేను మాజీ ఎన్నికల అధికారినైనా ఆంధ్రప్రదేశ్కి తాజా ఓటర్ని. ఈ ఓటు హక్కును కూడా నేను నిబద్ధతతో నా సొంత ఊరిలో నేను పుట్టిన గ్రామంలో ఓటర్గా నమోదవ్వాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వరకు 2 సార్లు న్యాయ పోరాటం చేసిన తర్వాత సాధించుకున్న ఓటు. ప్రతి ఒక్కరూ ఓటర్గా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు అన్న అనుభవంతో రాష్ట్రంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థను స్థాపించి ఓటర్ల హక్కులు కాపాడటం, ఓటు నిబద్ధత గురించి చెప్పడానికి ఒక ప్రత్యేక ఉద్యమాన్ని మేము సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ద్వారా గత ఎన్నికల్లో నిర్వహించిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ప్రజాస్వామ్యంలో కంటకంగా మారిన ముఖ్యంగా వాలంటీర్స్ అనే ఒక విష సాంప్రదాయాన్ని తుడిచిపెట్టాలనే ఒక ధ్యేయంతో ఆ రోజు హైకోర్టుకు వెళ్ళి ప్రజా ప్రయోజన వాయిద్యం వేసిన తర్వాత దరిమిల ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు వీళ్ళందరినీ శాశ్వతంగా తొలగించడం కూడా జరిగింది. ప్రజాస్వామ్య హక్కులు కాపాడుకునే సందర్భంగా అనేక రకాల అవరోధాలు, ముళ్ళకంచెలు, అనేక ప్రతికూల పరిస్థితులు గతంలోనూ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఇక వస్తూనే ఉంటాయి. కానీ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సింది అధికార యంత్రాంగానికి ఎంత బాధ్యత ఉందో నిబద్ధతగా ఉండే పౌర సమాజానికి కూడా అంతే బాధ్యత ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఓటర్లలో వచ్చిన చైతన్యం ఏదైతే ఉంటుందో అది దాన్ని మనం ప్రజా విప్లవంగా మనం అభివర్ణించాలి. ఒకసారి వారిలో వచ్చిన చైతన్య స్ఫూర్తి ముందు ఏ నిరంకుశ శక్తి, ఎటువంటి శక్తి కూడా ఈ వారిలో వచ్చిన ఈ మార్పుని అడ్డుకోలేదు. ఇది చరిత్ర నేర్పిన పాఠాలు. ఇవాళ నిన్నటి కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగి ఉండొచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగింది, జరగబోతోంది. న్యాయబద్ధమైన ఎన్నికలపై మన వ్యవస్థ మూలాలు నిర్మితమయ్యాయని సిఎస్ విజయానంద్ అన్నారు. అన్ని శాఖల అధికారుల పాత్ర ఇందులో ఉంటుందని, ఈ వ్యవస్థలో భాగమవడం దేశ ప్రజలందరి బాధ్యత అన్నారు. Our democracy is built on the foundation of free and fair elections, and it is our responsibility as citizens to participate in this process. Today we are celebrating this 15th National Voters' Day, a day which is dedicated to the power of our votes and the foundation of the Election Commission of India. The theme of this year's celebration is "Nothing like voting, I vote for sure," which emphasizes the importance of exercising our right to vote and making our